యానంలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది అలాగే ఎన్నికల ప్రచారం అయితే జోరు పెంచుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ప్రస్తుతం అయితే ప్రచారం అయితే జోరు పెంచారు. ఎలా సాగుతుందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారం? ఇప్పటికే మొత్తం అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఎలా ఉంది స్పందన? ప్రతి చోట కూడా బ్రహ్మరథం పడుతున్నట్టే ఉందండి. కేవలం మాకు ఒక 50% 60% ఉన్న ఏరియాస్ కూడా ఈరోజు 80 to 95% మమ్మల్ని సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ 5 to 10% కూడా ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఏదో భయాందోళనలో, లేకపోతే ఎవరో చూస్తారు, ఎవరో చెప్తారు, లేకపోతే ఓటేస్తుంది తెలిసిపోతుంది అనే భ్రమలో కొంతమందిని పెడుతున్నారు. కానీ ఇంకొక గడిచే 4 రోజుల్లో కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా ఈ స్వేచ్ఛకి స్వాతంత్రానికి ఈ ఎలక్షన్ అని చెప్పి ప్రజలు నిర్ణయించారండి. దాని తర్వాత మాకు కూడా ముందుగా ఏంటి అంటే పదవులు ఇవన్నీ కాదు, కేవలం అభివృద్ధి లక్ష్యంగాని ప్రజలకి పేదలని చాలా గొప్పవాళ్ళుగా చూపించాలనే మా తాపత్రయానికి ఈ ఎలక్షన్ జరుగుతుందని మా నమ్మకం అండి. వాళ్ళ ప్రజలకి ఏం చెప్తున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఏం చేస్తారని హామీతో ముందుకు వెళ్తున్నారు? సార్, ఈ 5 years కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కష్టపెట్టలేదు. ఏ స్కీమ్ అయినా కూడా ఏదైనా కూడా ప్రజలకు నేరుగా డెలివరీ అయ్యే విధంగానే నేరుగా ప్రజలు మా దగ్గరికి వచ్చి ఆ స్కీమ్ అవనివ్వండి, ఏదైనా తప్పు జరగనివ్వండి, ఏదైనా కూడా వాళ్ళకి ఎలా డెలివరీ వాళ్ళు ఇందులో ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఇది లేదు అది లేదు అలా ప్రతిదీ కూడా మా ప్రాసెస్ మా విధానాలు చూశారు. అయినప్పటికీ కొంతమంది రాజకీయ పదవులతో ఒక చీఫ్ మినిస్టర్ పై నేను గెలిచాడని ఆయన ఏదో నామినేటెడ్ పోస్ట్ తెచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని ప్రజలు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాడో వాళ్ళు చూశారు. కాకపోతే చిన్న ప్రశ్న ఏంటంటే ఇవన్నీ నువ్వు కొంచెం ముందే వచ్చి చెప్పుంటే బాగుండేది కదా బాబు అని అంటున్నారు. కానీ ప్రజలు ఏంటి అంటే మా పాలన చూసి మా పాలన పూర్తిగా మాకు పవర్ ఇచ్చి మేము చేయలేకపోయి ఉంటే మమ్మల్ని తిరస్కరించే ఆలోచన ఉండేది. కానీ ప్రజలు మాకు పాలన ఇచ్చినా కూడా మా పైన ఇంకొక నామినేటెడ్ పదవి తెచ్చుకుని కేవలం ఈ 5 ఏళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, సీఎం గారు ఆయన జోబులో ఉన్నప్పటికీ ఈ వాగ్దానాలు ఈ చేస్తానన్నవి కూడా ఈ 5 yearsలో ఆయన చేసేసి అప్పుడు ప్రజల నుండి ప్రేమ పొందుంటే ఈరోజు ఆయనే ఒక గొప్పడి కింద మిగిలేవాడు. కానీ ఈ 5 ఏళ్ళు చేయకుండా ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, దాంతోపాటు అది వచ్చిన తర్వాత చేస్తానంటే ఆల్రెడీ 30 సంవత్సరాలు ఈయన చెప్పిన రీలే తిప్పి అదే చెప్పడం వల్ల ప్రజలకి విసిగిపోయి ఇంక ఇది చాలు బాబు, వద్దు బాబు, ఎప్పుడు 9వ తారీఖు ఆ 1వ నెంబర్ బ్యాలెట్ హస్తానికి వేసి మనల్ని గెలిపించి ఆయన ఇంటికి పంపించేద్దాం అనే తీరులో ఉన్నారు సార్. నిత్యం నేను ప్రజల్లో ఉండే వ్యక్తిని, ఆయన ప్రజలకు ఎప్పుడు కూడా కనపడలేదని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే మీకు మేకప్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందని కూడా ఆయన ఏదో ఉండి ప్రచారం చేస్తారు. ఇది ఎలా ఉందంటే సార్, 63 ఏళ్ళ వయసుడికి 30 ఏళ్ళ కుర్రాడికి మేకప్ సంబంధం ఏమైనా ఉంటుంది సార్? ఇప్పుడు నేను 33 ఏళ్ళు సార్, మేకప్ వేసుకున్నట్టు ఏమైనా కనబడుతున్నానా? పోనీ 6 నెలల క్రితం తీయండి, 3 నెలల క్రితం తీయండి, సంవత్సరం క్రితం, ఈ 5 ఏళ్ళలో పబ్లిక్లోనే తిరుగుంటాను. నేను కూడా వచ్చినప్పుడు మంచి 6 ప్యాక్తో ఉన్నాను సార్, ఇప్పుడేమో ఫ్యామిలీ ప్యాక్తో ఉన్నాను. దానికి ఏంటి సార్, మేకప్ వేసుకోవడానికి ఫ్యామిలీ ప్యాక్ వేసుకుంటామా లేకపోతే మాకు కేవలం ఏంటంటే సార్ మాకు భయంకరమైన స్ట్రెస్, ఆరోగ్యం రీత్యా, కుటుంబ రీత్యా మాకు కూడా ఫినాన్షియల్గా అన్నీ కూడా మేము ఇబ్బందులు పడే ఉన్నాం. అయినా కాడ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మేము డెలివరీ చేయడానికి మేము రెడీ అవుతున్నాం. మేకప్ వేసుకోవడానికి నేనేమన్నా 63 ఏళ్ళ వయసుని, నేనేమో సినిమా హీరోని కాదు సార్. కేవలం మీరు చూస్తే ఎలా ఉన్నామో గత 6 నెలల ముందు అలాగే ఉన్నాం. మరి ఈయన తాలూకు మనుషులు కానీ ఎవరన్నా పంపించి నాకు వేస్తున్నారేమో నాకు తెలియదు. ఈయన అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ప్రజలకు మేకప్ వేసాడు ఈ 30 ఏళ్ళు. అర్థమైందా మీకు? ఆయన వేసిన మేకప్ కవర్ ఇప్పుడు తొలగించేసే పరిస్థితి వచ్చింది, రిమూవల్ పెట్టి తుడుచుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే నాకేస్తే ఇది చేసేసాడు, అది చేసేసాడు, అందుబాటులో లేడు, లేకపోతే పేకాట, లేకపోతే ఇంకొకటి అని నాకు మేకప్ వేసి చూపిద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలకి ఏంటంటే సార్, మేము మొఖాలపైన వేసుకునే మేకప్ లాంటి వాళ్ళం కాదు, గుండెల్లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. వాళ్ళకి అందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి మాకు ఇచ్చిన ఈ 5 ఏళ్ళు ఎంతైనా కూడా మా వల్ల అయిన మంచిని మేము చేస్తూనే చేసాం. అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇచ్చే 5 ఏళ్ళు కూడా మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మంచి గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం సార్. మీ వాళ్ళపై దాడి చేయకుండానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో సంవత్సరం అప్పుడు ఎన్నికల్లో కూడా ఆ విధంగానే చేశారు, ఇప్పుడు కూడా ఇటువంటి సీన్ క్రియేట్ చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలంటారు? మేమే సార్, ఇక్కడ పబ్లిక్ని అడగండి సార్. గత ఎన్నికల్లో మా ఇంటికి వచ్చి మా చిన్నాన్నను కొట్టి
ఆయనకి లెగ్మెంట్ కట్ అయ్యి ఫ్రాక్చర్ అయితే, అది కాక ఇంకొక చిన్నాన్న గారిని వీడియోసే వచ్చినాయి కదా. మేమేమన్నా సరే, ఈ ఊర్లో మేము కూడా ఒక ఫెమిలియర్ ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ. మా పైన కూడా చాలామంది గ్రామాల్లో చాలామందిలో మా ఫాదర్ దగ్గర నుంచి, మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా మాకు ఒక పేరు ఉంది. మా వరకు టచ్ చేసే పరిస్థితి వచ్చేసిందంటే మొన్న ఎన్నికల్లో సగటు సాధారణ మనిషి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఈ ఎలక్షన్ వరకు మాట్లాడుకుంటే, సావిత్రినగర్ మేమిద్దరమే వెళ్ళాం, మాతో పాటు 2 కార్లు వెళ్ళాం. మేము సడన్గా అక్కడ పాప బర్త్డే అని చెప్పి ఇప్పుడు మేము మీ ఇంటికి రాకూడదా సార్ ఏమైనా ఫంక్షన్ వస్తే? లేకపోతే 4 గన్మ్యాన్లోనే 4 జీప్లు వేసుకుని రాం కదా. ఒక కేక్ కటింగ్కి వెళ్ళాం, అందరూ ఒకటి రాజకీయం ఏం మాట్లాడుకోలే. అక్కడ కేక్ కటింగ్ చేసి మేము క్యాన్వర్సింగ్ పలానా రోజు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పాం. బయటకు వచ్చేటప్పటికి కారులు లాక్ చేసేసి వాటి కింద గాజు పింకులు వేసేసి సీసాలు వేసేద్దామని సీసాలు పట్టుకుని ఇటువంటి ప్రయత్నాలు సార్. కేవలం ఆయనకి ఏంటి అంటే ఓడిపోతున్నాననే ఎందుకంటే పాండిచ్చేరిలో కానీ ఇప్పుడు వచ్చి హైయెస్ట్ అనాలిసిస్ చేసే పర్సనే మల్లాడి కృష్ణారావు. ఓటమని ముందే తెలుసుకున్నాడు. ఈ ఓటమి ప్రకారం ఏంటి అంటే కొత్తగా గుండె గీయించుకుంటా, లేకపోతే తొడ కొడతా. నా తండ్రి వయసు వ్యక్తి సార్ అతను. నేను ఏం మాట్లాడతాను ఇప్పుడు అంటున్నారండి, అది నేను గెలవబోతున్నాను, నేను గెలవకపోతే గుండె గీయించుకుంటాను, పేరు మార్చుకుంటా అన్నారు. సవాళ్ళకి ప్రతి సవాలు నేను విసరాలి కదా. అతను సవాళ్ళకి ప్రతి సవాలు విసరలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు విసరను సార్? అసలు నేను మీకు అదే చెప్తున్నాను సార్. ప్రతి సవాలు విసరడానికి ఎవరిని ఉద్రేకపరచాలి సార్? కార్యకర్తలను ఉద్రేకపరచాలా? లేకపోతే కార్యకర్తల మధ్యన గొడవ పెట్టుకుని, ఇప్పుడు నా పక్కన ఉన్నారు ఎవడో ఇక్కడ ఏదో బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన కుర్రోళ్ళు ఉన్నారు. వీళ్ళు నా పైన క్యాన్వర్సింగ్ అన్నగెళ్ళాలి, ఊరికి మంచి చదువుతుందంటే తిరుగుతారు. ఇప్పుడు గొడవ పెట్టుకోమని రాళ్ళు రుసురుకోమంటే వీడి మీద రాయపడి, వీడు ఆడి మీద రాయపడి, 2 ఎఫ్ఐఆర్లు పడితే ఎవరి లైఫ్ పడైపోతే మల్లాడి కృష్ణారావు వస్తాడా, లేకపోతే రంగస్వామి వస్తాడా? ఎవరు వస్తారు సార్? ఇతనికి కావాల్సింది ఒక బుర్రతో ఇంగిత జ్ఞానం ఉండాలా. ఎంతసేపు తొడలు కొట్టుకోవడానికి 30 ఏళ్ళ రాజకీయం చేసేసానని చెప్పుకోవడం కాదండి. నా వెనకాల కార్యకర్త దగ్గర నుంచి సగటు సాధారణ మనిషి చివరి ఎక్కడో జెండా పట్టుకునే వ్యక్తి వరకు కూడా కాపాడుకునే బాధ్యత ఉండాలి. అది లేనప్పుడు రాజకీయం వదిలి వెళ్ళిపోవడం బెటర్. రాజకీయాలు ప్రతి సవాలు సమానం కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. సవాళ్ళకి ప్రతి సవాలు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇది రాజకీయాలు కాబట్టి చెప్పుకొస్తున్నారు. అంటే సార్ ఇది రాజకీయాల కంటే ఇప్పుడు అంటే సార్ ఇది ఇప్పుడు సినిమాటిక్ వార్ తెలుసు కదా సార్. ఇప్పుడు ఒక పెద్ద హీరోది వస్తే ఇంకో పెద్ద హీరో పంచ్ డైలాగ్ అయినప్పుడు యానంలో అంత సీన్ లేదు సార్. ప్రజలు మీరు అన్నట్టు ఒక 2 పెద్ద పార్టీలు, ఒక 2 పెద్ద నాయకులు ఉంటే మీకు చెప్పాలంటే ఒక సాధారణ వ్యక్తిగా నేను వచ్చి ఒక చీఫ్ మినిస్టర్ మీద నన్ను గెలిపించారు. ఏమండి సార్, ఈరోజు మల్లాడి కృష్ణారావు పెద్ద విషయం ఏమిటి సార్? అందులో నాకు ప్రతి సవాలు విసరడానికి మీకు అర్థమైందా సార్? సీఎం గారి మీద నన్ను గెలిపించిన యానం ప్రజలు మల్లాడి కృష్ణారావు మీద ఎందుకు గెలిపించారని అనుకుంటున్నారు సార్? అంటే అప్పుడు లోకల్ అభ్యర్థి కాబట్టి మీకే ఆదరణ చూపించారన్నా, అది బయట వ్యక్తి కాబట్టి చేశారని కూడా ప్రజలు. పాండిచేరి నుంచి 2001లో షణ్ముఖం గారు అనే వ్యక్తి వచ్చినప్పుడు నాన్ లాక్డౌన్ విద్యనే ఇక్కడ సీఎం క్యాండిడేట్ కింద చేసి ఇచ్చిన నూరు. అవి మీకు మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే ప్రతిదానికి మీరు ఒక అరగంట అడిగి నేను సమాధానం చెప్తాను. కానీ ఇదేంటి అంటే ఏదో షార్ట్ టైం ఉంది, ఒక రాయి ఇసిరేస్తే పడుతుంది అనే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతి దానికి మీరు ఒక 2 అవర్స్ టైం తీసుకుని ప్రతి ప్రశ్న కృష్ణారావు గారిని నన్ను ఓపెన్ డిబేట్కి రమ్మన్నా నేను రెడీ. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం స్లైడ్ కొట్టి తిరిగి దీన్ని మనం ప్రతి సవాల్ ఓపెన్ డిబేట్కి రమ్మన్నా గొల్లబొల్లి శ్రీనివాస్ అశోక్ అని రాయొచ్చు. కానీ నా దానికి ఓపెన్ డిబేట్ గురించి కాదు సార్. అతన్ని అడిగి మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తే అది సవాల్కి ప్రతి సవాల్ అయితే కాదు, కేవలం ప్రజల కోసం మాట్లాడుకోవడానికి అయితే నేను రెడీ. ఓకే, యానం ప్రజలు 37,793 మంది ఉన్నారు ఓటర్లో. ఎన్ని ఓట్ల మెజారిటీతో అశోక్ గెలవబోతున్నారు? 3,000 మెజారిటీ 3,000 పైన గెలుస్తాను సార్ ఈసారి. 3,000 పైన. ఎందుకంత బలంగా చెప్తున్నావు అంటే కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో ఇది నాది కాదు అంటారు. నా కార్యకర్త ఇది నా ఓటు కాదు వెళ్ళొద్దని అంటున్నారు. లోపలికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా నా బాబు అక్కడ తిరుగుతున్నాడమ్మా, మా ఆయన అక్కడికి వెళ్తున్నాడమ్మా, ఓట్లన్నీ నీకే, నువ్వు వెళ్ళిపో, 4 రోజులు ఒప్పు పట్టు అంటున్నారు సార్. ఎంతకంటే గెలిపోయింది సార్ నాకు. గత ఎన్నికల్లో ఈ ఏరియాలో ప్రచారం చేసినట్టు కొన్ని ఇబ్బందులు తలెత్తి ఇప్పుడు ఎలా ఉంది? ఇదే సార్ ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఒకటే స్క్రిప్ట్ అనమాట. ఎలాంటిదంటే ఆ స్క్రిప్ట్ కూడా పైన ఆల్రెడీ ఒక 4 కెమెరామ్యాన్లు పెట్టుకుని రెడీగా ఉంటున్నారు. ఇంకా వాళ్ళు ఇటుపక్కకి 2 కుర్రోళ్ళు, ఇటుపక్కకి 2 కుర్రోళ్ళు ఒకరిని ప్రిపేర్ చేసుకుంటున్నారు కష్టపడి. ఏం చేసామని ఇలా కింద నుంచి పైకి సాగదీస్తున్నారు. ఏంటంటే 20,000 అందిందా అని అడుగుతున్నాను సార్ నేను. ఎందుకంటే నా మీద వీడియో పెడితే 20,000 వస్తుందండి సార్ అనౌన్స్మెంట్.
నా మీద ఏదైనా మాట్లాడితే స్పాట్లో 20,000 అంట. బాగుంది కదా, హ్యాపీ. ఇప్పుడు ఇంత ఏరియాలో కూడా ఒకళ్ళు అన్నారు 20,000 అందినయా అని అన్నాను సార్, తప్పే ఉంది, తీసుకోమనండి, హ్యాపీ కదా. కానీ ఒకటి సార్, నా మీద ఎవరికి కోపం ఉండదండి, నా మీద ఎవరికి ద్వేషం ఉండదు. ఆయన మీద ఉక్రోషం కసితో తిరుగుతున్నారు సార్ ఇంత ఎండలో కూడా జనం. అక్కడైతే పేమెంట్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ అయి ఉంటుంది. మన దగ్గర ఏ రూపాయితో కార్యకర్తను తీసుకురాలా. ఎవరికైనా కూడా కేవలం ఎవరికైనా కూడా సొంతంగా అశోక్ని గెలిపించుకోవాలని చెప్పి నా వెనకాల పడుతున్నారు. అక్కడ అనుకోండి సార్, ఇతను కృష్ణారావు అనే వ్యక్తి లేకపోతే మనకు రేపు పొద్దున్న ఫుడ్ ఉండదనే పరిస్థితిలో అన్నింటిలో ఒక డిపార్ట్మెంట్లో ఒక స్కాము, ఓ డిపార్ట్మెంట్లో ఒక స్కాము, ఓ డిపార్ట్మెంట్లో ఒక స్కాము చేసిన వ్యక్తులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఇతను లేకపోతే లేరు. సో అలాగే ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే నేను గతంలో చేసిన అభివృద్ధిని అని గెలిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు ప్రలోభాలు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటే, గత జరిగిన సీఎం ఎలక్షన్లో ఆయన తరపు నుంచి సీఎం గారికి ₹1 ఖర్చు పెట్టలేదు, నేను ₹1 నోటికి ఇవ్వలేదు అంటే ఈ ఎలక్షన్ వదిలేద్దాం సార్, ఈ ఎలక్షన్ అసలు మాట్లాడుకోవద్దు మనం. ముందు ఎలక్షన్కి ఆ పేక ఏదో కోసేసుకుంటానని అంటున్నాడు ఆయన. నేను ఇలా చేస్తే, నేను డబ్బులు ఇస్తే, బిర్యానీ పంచితే పేక కోసుకుంటాను అన్నాడు. సార్ నా జీవితంలో నేను ఉండను సార్ మీ పక్కన. యానం ప్రజానికాన్ని మే 5వ తారీఖు తర్వాత, మే 5 అంటే 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఇలాగే ఇంటర్వ్యూ పెడదాం. రోడ్డు మీద ఎలా పరిగెడతారో చూద్దరి అని మీరు స్వేచ్ఛతో. నాకు ఓటేసినోడు ఓటైనోడు కూడా వచ్చి రోడ్డు మీద పరిగెడతారు సార్ విజయోత్సవం దాంట్లో. ఎలా అంటే మాకు యానానికి ఆ రోజు స్వాతంత్రం వస్తుంది అనమాట. ఏంటి సార్, అది గుర్తుపెట్టాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇది ఆ పరిస్థితి. ప్రజల ముందుకైతే మా అశోక్ అయితే వెళ్తున్నారు, అలాగే ప్రజలను అయితే ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది ఎన్నికల జోరు అయితే పెంచుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమకైతే అందరూ కూడా ఆదరిస్తున్నారని, గతంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గత పాలనకన్నీ కూడా స్వస్తి పలికి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యువకుల్ని అలాగే యువకుడిగా ఉండి, అలాగే ఇప్పుడైతే నన్ను అందరూ కూడా యానాం ప్రజలు ఆదరించేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే సవాళ్ళకు ప్రతి సవాలు ఇవ్వడం సరైనది కాదు. ప్రజలకు పాలన చేసి, అలాగే 30 సంవత్సరాల పాలనలో గతంలో అయితే విసిగి చెంది ఉన్నారు. ఇప్పుడంతా కూడా నన్ను గెలిపించుకునేందుకు యానాం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, అలాగే ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ఆదరణ లభిస్తుందని, అలాగే ఈ యొక్క రిజల్ట్ల తర్వాత యానాం ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రంతో పరుగులు పెడతారంటూ కూడా గొల్లపల్లి అశోక్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్, RTV, యానాం నుంచి.